భారతదేశం యొక్క సరిహద్దు భద్రతకు మరియు రక్షణ రంగానికి అనేక కొత్త యుద్ధ తంత్రాలు అవసరం. డ్రోన్ నుంచి లాంచ్ చేసే మిసైల్స్. మనం డ్రోన్ టెక్నాలజీ తెలుసు, మిసైల్ టెక్నాలజీ తెలుసు. అయితే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు దగ్గర ఒక కొత్త టెక్నాలజీ టెస్ట్ చేశారు. అదే డ్రోన్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ అన్నమాట. ఇది డిఆర్‌డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ టెస్ట్‌ని కండక్ట్ చేశారన్నమాట. మనకు తెలుసు డ్రోన్స్ లేదా అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. యుఏవి అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అన్నమాట. యుఏవి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ యుఎల్‌పిజిఎం V3ని రీసెంట్‌గా కర్నూలులో టెస్ట్ ఫైర్ చేశారన్నమాట. ఇది ఇండియన్ డిఫెన్స్ కేపబిలిటీస్, మిలిటరీ కేపబిలిటీస్‌కి కొత్త ఊతం అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ కూడా పొగిడారు. కర్నూలు దగ్గర ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOAR దగ్గర దీన్ని టెస్ట్ చేశారనమాట. ఈ టెస్ట్ సక్సెస్ అయింది. అంటే ఒక డ్రోన్ నుంచి ఒక మిసైల్ లాంచ్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. డిఆర్‌డిఓకి ముఖ్యంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్‌కి అందరికీ కూడా ఈ టెక్నాలజీ డెవలప్ చేసినందుకు డిఫెన్స్ మినిస్టర్ కంగ్రాట్స్ తెలిపారనమాట ట్విట్టర్ ద్వారా. దాంతో పాటు ఈ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ V3 సిస్టమ్ అనేది ఇప్పుడు భారతదేశం యొక్క డిఫెన్స్‌కి కొత్త ఊతం ఇవ్వనుందన్నమాట. ముఖ్యంగా ఇది ఒక క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి ప్రత్యేకంగా యుద్ధ తంత్రాలకు మరింత పదును పెట్టేలా ఈ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగపడతాయని చెప్పి నిపుణులు అభిప్రాయపడతారనమాట. దీన్ని డిఆర్‌డిఓ వాళ్ళు బేసికల్‌గా తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ విషయంలో డిఆర్‌డిఓతో పాటు అనేక స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్ కూడా దీనిలో భాగస్వామ్యం వహించాయి. దాంతో అందరూ కలిసి ఈ విజయాన్ని పంచుకుంటున్నారనమాట. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్, ఈ డ్రోన్‌తో మిసైల్ లాంచ్ చేసే టెక్నాలజీ అనేది దీని యొక్క టెక్నికాలిటీస్ బయటికి రాలేదు కానీ ఇదొక డిఫెన్స్‌లో రక్షణ రంగానికి ఇది కొత్త ఊతం, ఒక కొత్త సపోర్ట్ అని మాత్రం చెప్పొచ్చు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలంలో పాలకొల్లు ప్రాంతంలో డిఆర్‌డిఓ వాళ్ళు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఈ టెస్టింగ్ సెంటర్ పెట్టారనమాట. గతంలో కూడా అనేక డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్‌ను ఇక్కడ పరీక్షించారు. సో ఈ నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ కర్నూలు జిల్లాలోని పాలకొల్లు సమీపంలో ఉన్న ఈ నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ అనేది దాదాపు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇది పూర్తి స్థాయిలో 2016-17 నుంచి ప్రారంభించారు. సాధారణంగా కర్నూలు దగ్గర ఉన్న ఈ నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఈ ప్రాంతంలో పరీక్షించే ఆయుధాల్లో రాడార్స్, ట్రాన్స్మిటర్స్, యాంటెనాస్, సెన్సర్స్, కమ్యూనికేషన్ డివైజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్ వెపన్స్ కూడా దీనిలో ఉన్నాయి. అధునాతన యుద్ధ తంత్రాలు, మోడర్న్ వార్ఫేర్స్లో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూస్తే పాకిస్తాన్ ఏ విధంగా డ్రోన్స్ మన పైన వదిలింది, అదే విధంగా ఉక్రెయిన్ రీసెంట్గా గుంపులుగా డ్రోన్స్ వదిలి క్రిటికల్ టెక్నాలజీస్ ఏదైతే టాప్ మోస్ట్ ఫైటర్ జెట్స్ ఉన్నాయో రష్యా దగ్గర, అవి డ్రోన్స్ వాడి డిస్ట్రాయ్ చేసింది ఉక్రెయిన్ అనమాట. సో డ్రోన్ టెక్నాలజీస్ అనేవి రీసెంట్గా కూడా సూసైడ్ డ్రోన్స్ అని చెప్పి, కామోకాజీ డ్రోన్స్ అని చెప్పి, ఆ డ్రోన్స్ వెళ్ళి అంటే ఇంతకుముందు మనుషులు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు డ్రోన్సే వెళ్ళి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే అక్కడ ఒక పెద్ద అటాక్ చేసి తనే డిస్ట్రాయ్ అవుతున్నాయి అనమాట. సో డ్రోన్ టెక్నాలజీ అనేది యుద్ధ తంత్రాల్లో కొత్త తంత్రం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రోన్ నుంచి వదిలే క్షిపణులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు ఆ టెక్నాలజీని టెస్ట్ చేస్తుంది.